నందు అంటే నేను, చందు అంటే నా లవర్. నువ్వు పెట్టిన ముహూర్తానికే మా పెళ్లి ఫిక్స్ చేసి శుభలేఖలు రాసి పంపాడు. అవు అని కోసం పోయిన మా శివ సింహాలంతా యారుంటారు? అంతా లంకకే. లంక కంటే లంక అంటే అంత చచ్చారని. అన్నా, నీ ప్రతాపం చూపించాల్సింది నందిని మొగుడి మీద. ఏంట్రా? అదే అన్నా, నీ మొగుడి మీద. అదే అన్నా, మన శత్రువు చందుగాడి మీద. నిన్ను రెచ్చగొట్టి నీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయాలని చూస్తుంది. అస్సలు డైవర్ట్ అవ్వకు. వాడు దిల్లున్నోడైతే ఎంగేజ్మెంట్కి వస్తాడు, ఏసే. రాలేదనుకో ఫుల్ హ్యాపీస్. తెల్లవారగా వచ్చే తెలియక నా స్వామి మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా. ఇంటి దీపాలట్రా. ఈ రోజు తొలి ఏకాదశి స్వామి, నా పూజలు అందుకు నన్ను ఆశీర్వదించండి స్వామి. అర్జెంట్ రా. తర్వాత పోసుకోవచ్చులే స్వామి. సరే తొందర కానీ. అమ్మయ్య స్వామి. ఓం శ్రీలంక దేవాయ నమః, ముత్తయ్య మురళీధరాయ నమః, ఫేస్ నెలవంకాయ నమః, నిద్రొస్తుందాయ నమః, మేలుకోటి స్వామి నమః. స్వామి ఏమి? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ అని నోరుతారండి స్వామి. ఎందుకు భక్త? తెరవండి స్వామి. చంపేస్తావేట్రా? ఎడగొడతావు? జయయ్యా మా అయ్యా, నువ్వయ్యా నాకు దిక్కయ్యా. అన్నా నమస్తే అన్న. ఎప్పుడో రమ్మంటే ఇప్పుడొచ్చినారేమ్రా? అన్న హాస్పిటల్లో ఉన్నాడు కదా. హాస్పిటల్లోనా? ఏమైనాదిరా? అరే ఓ పోరాడు అన్న కుక్కను కొట్టిండు. నిన్ను కొట్టినాడు? అవునన్నా. యాడుంటాడు రాడు? ఎక్కడుంటాడో తెలిస్తే మొక్కలు మొక్కలకి నరికి పడుతున్నా. సర్లే, ఆన్ సంగతి తర్వాత చూద్దాం. పెండ్లి పనులు చూసుకో. సరే అన్నా. రై, శేఖర్ని పిలు. ఏంటన్నా పిలిచావా? ఈడన్నా కొట్టింది, చంపి పడుతున్నా. ఆగరా శేఖర్, వీడిని కొట్టావా? కొట్టావా? కొట్టానన్నా. ఇంకేంటన్నా ఆలోచిస్తావు? కాల్ చేయి. ఏయ్, ఎందుకు కొట్టావురా వీడిని? నందు చెయ్యి పట్టుకుంటే కొట్టానన్నా. నందుతో మిస్బిహేవ్ చేసిన ఏ నా కొడుకుని వదలను. ఏంట్రా నువ్వు చెప్పేది? వీడు నందు చేయి పట్టుకున్నాడా? నిజమన్నా, చెప్పరా. అంటే అది నా కాబోయే పెండాన్రా. దాని చెయ్యి పట్టుకున్నావా? అడ్డులే శేఖర్, వీడిని నరకాల్సిందే. ఏయ్! ఆగన్నా, నీ కాబోయే పెళ్ళాన్ని చేపట్టుకున్నాడని అబద్ధం చెప్తేనే వీడిని నరకబోయావే. నిజంగా నాకు కాబోయే పెళ్ళాన్ని చేపట్టుకున్న వీడిని కొట్టడంలో తప్పలేదుగా. అంటే వీడు తప్పుగా ప్రవర్తించింది నా నందుతో కదా? కాదన్నా, నా లవర్తో. రే బుజ్జిగా, అన్న శేఖర్ చెప్పేది నిజమా? అవునన్నా, నిజమన్నా. నేను చేయబట్టుకుంది నువ్వు చేసుకోబోయే అమ్మాయి కాదన్నా, ఈ అన్న ఎవరిదన్నా. అయితే శేఖర్ ని క్షమించమన్నాడు. అన్న సారీ అన్న, తన్నా క్షమించాను. నీ పుణ్యం ఏయ్, అన్న. మా ఇద్దరి పెండ్లి అయ్యేదాకా అన్న శేఖర్ చెప్పినట్టు సరే. బుద్ధిగా పనులు చేస్తా. తప్పకుండా చేస్తా, తప్పకుండా చేస్తాను. సరే అర్థమైందా? అన్న, అన్న, నువ్వు ఆగనా, నువ్వు ఆగనా, నువ్వు ఒక్క నిమిషం ఆగనా. ఏంటమ్మా? అన్న, ఇప్పుడు ఆ అమ్మాయి నీళ్ళు ఎవరే కదన్నా? అవును. మరి ఆ పిచ్చోడు ఏంటన్నారు కాబోయే పెళ్ళం అంటాడు? ఆడపిల్లి చేసుకోబోతున్నాడు కాబట్టి. ఆ? అన్నకి నీళ్ళెవరితో పెళ్ళా? యా, అన్న నీళ్ళెవరికి అన్నతో పెళ్ళవుతుంటే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నా లవర్ని పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి. ఏంటమ్మా? ఒక నిమిషం అన్నయ్య, ఓ చిన్న క్లారిటీ అన్నయ్య. అడుక్కో. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయి కదన్నా? అవును. అన్న పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఈ అమ్మాయి కదన్నా? యా. అమ్మాయ్యా రే, అర్థమైపోయిందిరా. ముఖ్యం కాదు, నాకేం అర్థం కాలే. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోబోతుంటే నువ్వు తాళెలా కడతావు? నేను అమ్మాయిని ప్రేమించాను కాబట్టి తాళి కడతానంట. ఎప్పుడు కడతావు?
ఆడబెట్టించిన ముహూర్తానికే చేసి అదవేవడో ఇంకెవడు ఆ వీపీ గాడు మరి ఆ దీపిక పెళ్ళి ఎవడు చేస్తాడు ఆడపిల్లి చేయడానికి కదరా నేనొచ్చింది ఏదో డౌట్ నువ్వు ఆడిపెళ్ళి ఇటు చేస్తాడా అర్థం కావట్లేదురా కన్ఫ్యూజ్ కాకు ఆ విపి గారు పెళ్లి చేసుకునేది ఎవరిని ఈడిల్ ఎవరిని ఈ సంగతి అన్నకి చెప్పామనుకో అన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు ఇలా రారా ఆ, నేను చేపట్టుకుంది ఎవరిని వీళ్ళెవరిని అన్న చేసుకోపోయేది ఎవరిని వీళ్ళెవరిని కదా ఆ, ఇప్పుడు ఆ సంగతి అన్నకి తెలిస్తే ఏం చేస్తాడరా నీ బొక్కలు మొత్తం మీరు కొడతాడు అన్నో నీ దమాక్ భలే పని చేస్తుందా కదా ముసై మనం ఎవరిని చూడలా ముఖ్యంగా ఈ అమ్మాయిని అస్సలు చూడలా అస్సలు చూడలే అప్పుడు ఎవరెవరితో దొప్పించుకుంటే మనకి ఎందుకురా మనకెందుకు? కదా? కదా ఆ. పెళ్లికి వచ్చామా వచ్చామా పనులు చేసామా చేసామా తిన్నామా తిన్నామా పోయామా పోయామా అర్థమైందా అర్థమైందా? లోపల తప్పించుకోండి. నమస్తే అప్పి సార్ అప్పే అప్పేంట్రా దుప్పెదవా అప్పల్ రాజు ఎమ్మెల్యేల్బి అబ్బో. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అన్నో విపి నీకో బీపీ కోటికెళ్ళేదా ఆదివారం కొట్టేట్రా డఫా. మీరేంటి ఇలా వచ్చారు? అంటే అన్న పెళ్లి కదన్నా పిలిచి వచ్చాను అంతే అంతే పెళ్లి కూతురు మేము చూడలేదు పెళ్లి కూతురు గురించి మాకు తెలియదు అబ్బా. వెళ్ళండి, వెళ్ళండి. అన్న పిలుస్తున్నాడు వెళ్తాం నమస్తే అన్న. నమస్తే నమస్తే ఈ అప్పల్ రాజు ఎమ్మెల్యేల్బి చూడగానే చెమటలు పట్టిన ఎదవలకి. ఎవడరా మన లాయర్ సార్ దండేశాడు అయ్యి బాబాయ్ చచ్చిపోయిన విషయం మర్చిపోయినటి. దండేసిన దరిద్రుడు ఎవడో ఏయ్ బుజ్జి, అన్న అన్న ఏమిరా దండ తీసేసాడావు? కొత్త దండ వేసావా? బతుకున్నాడు దండెత్తే చచ్చిపోయినాడుతో సమానం అన్న సచ్చినాకరేరా దండేసినది. ఏంటి మన లాయర్ సార్ చచ్చిపోయాడా వాడు పొయ్యి 12 దినాలు ఆయరా, దినమై ఉడక ఒక్క దినం ఆయే. ఊరుకొని తమాషా ఆడతావు నువ్వు ఇప్పుడే కదా లాయర్ సార్తో మాట్లాడుతున్నావు నేను ఎవరో చెప్పారా అవునన్నా ఆ. అమ్మడి. మీరేంటి సార్ కాఫీ ఇస్తున్నారు వంటోడు కాఫీ ఇవ్వకపోతే లాయర్ల కేసు వాదిస్తాడండి. మీరు వంటోడు ఏంటి లాయర్ గారు రే బుజ్జిగా, ఆ. వీడు లాయర్ అప్పలోడు కాదురా, ఆ. వంట మాస్టరు పప్పలోడు. పప్పలాడు కాదు సార్, పప్పల్ రాజు. ఏమైనా నువ్వు పప్పలోనివేరా, పప్పలోడా? నేను కదా అరసాల్సింది వీడు వేసినాడేమి? నాకు వచ్చినాడు. నీకు పొడిచినాడా? అన్నా నువ్వు నిజంగా లాయర్ అన్నావు కదా లాయర్ని కాదు వంటోడిని. మరి ఇందాక లాయర్ అని చెప్పావు పట్టుకో. ఇందాక లాయర్ అన్నప్పుడు నమ్మావు కదా, ఇప్పుడు వంటోడినట్టు ఎందుకు నమ్మవురా? మరి ఇందాక చెప్పింది అదే ఇందాక చెప్పింది ఆ లాయరు ఆ. అప్పల్ రాజు ఎంఏ ఎల్ఎల్బి. దిస్ జెంటిల్మెన్. ఓహో. పాపం ఇప్పుడు లేడు. ఆ. నేను ఆ. పప్పల్ రాజు కుక్కర్ని. అర్థమైందా? ఆయన ఈయన, ఈయన నేను, నేను ఈయన, ఈయన ఆయన, ఆయన ఈయన అందరూ ఒకటే. హలో బ్రదర్, చలో బ్రదర్. అసలు ఏం అన్నా. జరుగుతుందిరా పెళ్లికి వచ్చినావా పనులు చేసినావా తిన్నావా వెళ్ళిపోయినావా సమజైందా సమజైందా? చెప్పించుకోడతాను ఈ అబ్బా ఓహో. ఏంట్రా సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇంత డల్ గా ఉన్నావేంటి? పెళ్లి కూతురు ఆనందంగా ఉంటేనే పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుందంట. పెళ్ళంటే నువ్వు నేనే కాదు చందు. నీ వాళ్ళు నా వాళ్ళు కలిసి మన వాళ్ళుగా దగ్గరుండి జరిపిస్తేనే పెళ్ళంటారు. మన వాళ్ళు ఎవ్వరూ లేకుండా చివరికిలా మా బంగారు తల్లి నిశ్చితార్థానికి రాకుండా ఎలా ఉండగలుగుతాం అమ్మా? నాన్నలా ఉన్నారు. మీ నాన్న రాకుండా మన పెళ్లి జరగదు. థ్యాంక్ యూ. అన్నా అన్నా మొన్న ఆ రోజు ఎవరన్నా ఇళ్ళు నందు పిన్ని బాబాయ్ ఈడవడల్లుడు ఆ ఆటలో అరటి పండ్లే. వీళ్ళు త్వరగా పంపించే అన్న ఆ వీపీగడ్ చూసి అంటే చంపేస్తాడు చంపను పెద్ద నాయన, మారాజు లెక్క మర్యాదలు చేస్తా. యాదానికి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నన్ను కుక్క లెక్క చూసిన దానికే. మనం ఆని శత్రువులం, ఆని లెక్క అలాగే ఉంటాది. ఆడు మనకు బంధువవుతున్నాడు, మన లెక్క ఇలాగే ఉండాలి. ఏమిరా నీ లెక్కలు? శత్రువుని దెబ్బ కొట్టేటప్పుడు శకుని లెక్క ఉండాలి, యుద్ధం చేసేటప్పుడు శ్రీకృష్ణుని లెక్క ప్లాన్ చెయ్యాల. నా పెంపకంలో నీకు ఇన్ని తెలివితేటలు చేసినాయిరా? నీ పెంపకంలో రాలేదు పెద్దనాయన, శేఖర్ స్నేహంతో వచ్చినాయి. నా క్యాల్లో ఆ శేఖర్ గాని చూస్తా అంటే శ్రీకృష్ణుడు శకుని ఇద్దరు కలిసి పుట్టినట్టుండాదిరా. పెద్దనాయన పోయి వాళ్ళకి కావాల్సిన మర్యాదలు చెయ్యి.
అన్నా 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 పబ్లిక్ లో ఏంటన్నా ఈ పని? నా గర్ల్ ఫ్రెండ్ కి గాల్లో ముద్దులు ఇస్తున్నాను రా. నువ్వు ముద్దులు పెట్టడం అవి నువ్వు ముద్దులు పెట్టడం ఆ బీపీ గడు చూసావంటే నాకు పెన్నం పెడతాడు. రేయ్, రేయ్, మీరు వెళ్ళి బయట పని చూసుకోండి. బయట పని, వెళ్ళండి. ఎవరన్నా చూస్తారన్నా? చూస్తే చూడనిరా, భలే ముద్దు వచ్చేస్తున్నారు. ఎవరు నేనా అన్నా? మీ చెల్లి బా. దొరికిపోతామన్నా. దొరికితే దొరకనిరా. ఆ బీపీ గడు చంపేస్తాడు. నిన్న నన్న నువ్వు మొయ్యి గడు ఏదో చేసి పారిపోతావు. మరి నేను ఆ పైకి పోవడమే. అసలు అన్నా ఏడు అన్నా. మనం అనుకున్నట్టుగానే మన ఎంగేజ్మెంట్ జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. యూ జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. నీ ఎంగేజ్మెంట్ ఏంటి? మా అన్నది కదా. ముహూర్తాలాడి 3 ముళ్ళు నాయి. మా ఈపీ అన్న బతికొండగా జరగదు. ఏది జరగదు. నమస్తే అన్న. పూలెలా కట్టాడు? ఏయ్, అన్న ఏదిరా జరగదు. అన్న అది అలా కాదన్న. ఇప్పుడు రేపు నీ ఎంగేజ్మెంట్ ఉంది ఏంట్రా కదా. గంగడు? పూర్తిగా చెప్పు, అప్పుడే కదా నీ దూల్దిరే. ఊరుకో అన్న, నీ పుణ్యం ఉంటుందో. నువ్వు చెప్పు. డార్లింగ్, ఓ 2 మినిట్స్ లైన్ ఉండవా? ఏం లేదన్నా, మా ఇద్దరి పెళ్లి జరగదంటున్నాడు. అయిపోయింది. ఎవరిద్దరు పెళ్లిరా? నాది ఈడు చేయబెట్టుకుని అమ్మాయిది. అదే నా ఎవరిదన్నా? ఏయ్, అన్న చెయ్యి అమ్మ పట్టుకున్నావు. దీని. అన్న నువ్వు ఫ్లాష్ బ్యాక్ లేకన్నా నీ పుణ్యం ఉండదు. నేను వెళ్ళిపోతాను. నేను అన్న పెళ్ళికి వచ్చాను, నా చావుకి వచ్చాను, అర్థం కావట్లేదన్న. అన్న నేను పూలు చదువుకుంటానే. ఏయ్, అన్న ఆగ, నువ్వు చెప్పు శేఖర్. ఏం లేదన్నా, మా లవ్ స్టోరీకి ఎదవడ్డు తగిలాడు. వాడుండగా మీ పెళ్లి జరగదు అని వీడంటున్నాడు. నేనేమో నీ సపోర్ట్ చూసుకొని నువ్వే మా ఇద్దరు పెళ్లి చేస్తావని వీడితో అంటున్నా. ఇప్పుడు నువ్వు చెప్పన్నా, మా ఇద్దరి పెళ్లి నువ్వు చేస్తావా లేదా? ఆడెవ్వడైనా సరే మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. అద్దిరమ్మా అన్నంటే. అన్నా, ఇదే ముక్క నా లవర్తో చెప్పవా ప్లీజ్? చాలా టెన్షన్ పడిపోతుంది ప్లీజ్ అన్నా. చూడమ్మా, నువ్వేం కంగారు పడదు. ఎవడడ్డొచ్చినా మీ ఇద్దరి పెండ్లి దగ్గరుండి ఈ అన్నయ్య చేస్తాడు. ఈ అన్నయ్య ఉండగా నీకేం భయం లేదు చెల్లెమ్మ. నువ్వు ధైర్యంగా ఉండు. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. థ్యాంక్స్ బా. ఆ. ఇప్పుడు హ్యాపీనా? నువ్వు పెళ్లి గడి అయిపో. ఏడిడు? హే కృష్ణ ముకుంద ఏంటి వీడికి తెలిసిపోయిందా వీడు శ్రీలంక దేవుళ్ళని? మురారి. ఆ, ఏంటి ఏంటి మ్యాటర్ ఏంటి? ఏ మేట్రా? వాళ్ళిద్దరి మ్యాటర్ ఏంటి? వాళ్ళ గురించి నీకు తెలుసా? తెలుసా ఏంట్రా? అందరికంటే ముందు తెలిసింది నాకు. ఐఎమ్ సో లక్కీ. ఏ? వాళ్ళిద్దరు నువ్వు ఎక్కడ కలిసావు? గుళ్ళో. ఓ, వాళ్ళ ఇంట్లో కలిసావా? ఆ. వాళ్ళే నా ఇంటికి వచ్చి కలిసారు. ఆహా, ఈ విషయం ఎవరికైనా చెప్తే తల వేయి ఒక్కలే చచ్చిపోతాం. నాకు ఒక్క వేడికే దిగిపోద్ది ఇక్కడ. తల వేడికి కాఫీ పట్టరా. నేను వెళ్ళి కాఫీ తీసుకురావాలా? ఎలా అంటున్నారా నీకు? అప్పల్ రాజు ఎంఏఎల్బి లాయర్ ని. లాయరా? గివ్ రెస్పెక్ట్ అంటే మరి ఉంటానని చెప్పావు. నేను చెప్పడం ఏంటి? వాడే వంటాడు. ఒరే పప్పిగా, వస్తున్నాను సార్. ఎందుకన్నా ఆనకి వెళ్తావు? పెళ్లికి వచ్చావా? పనులు చేసావా? తిన్నావా? వెళ్ళిపోయినావా?